యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసి కింద కామెంట్ చేస్తున్నారా? యూట్యూబ్ స్టార్ట్ చేశారా? అయితే మీకే ఈ వీడియో. హాయ్ అండి, నా పేరు సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్, తన్వి అండ్ మామ్స్ ఛానల్. ఈరోజైతే నేను ఒకటైతే చెప్పబోతున్నాను. మీరు కొత్తగా యూట్యూబ్ చేసి మోనిటైజేషన్ అవ్వట్లేదు అని చెప్పి బాధపడుతున్నారా? అయితే ఎటువంటి బాధపడకండి. మీ కంటెంట్ బట్టి మోనిటైజేషన్ ఖచ్చితంగా అవుతుంది. రోజుకి మనం అప్లోడ్ చేసే వీడియోస్ బట్టి మన మోనిటైజేషన్ అనేది అవుతుందన్నమాట. అండ్ మీకు ఏమైనా టిప్స్ అవి కావాలంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, టెక్ ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళ వీడియోస్ని చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఎలా చేయాలి ఏంటి అనేది. అండ్ నేనైతే ఒకటి ఫేస్ చేశానండి సిచ్యువేషన్ని, అదే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నేనైతే ఒక వీడియోలో చూశానమాట. ఇలానే స్క్రోల్ చేస్తూ ఉంటే యూట్యూబ్లో మోనిటైజేషన్ నాకు ఫాస్ట్గా అయ్యింది. ఎలా అయ్యిందో మీకు కూడా చూపిస్తానని చెప్పి ఒక ఛానల్ వాళ్ళు పెట్టారు. సో నేను అది ఓపెన్ చేసి అలా అని చూద్దాం అనుకున్నా. చూశాను. చూస్తూ ఒక కామెంట్ అయితే పెట్టారనమాట, మోనిటైజేషన్ ఎలా చేసుకోవాలి అని చెప్పి. అయితే ఆ కామెంట్ని ఏం చేశారు, ఒక ఫ్రాడ్ వాళ్ళు అది చూసి ఇదేదో బాగుంది మనకి యూజ్ అవుతుంది అన్నట్టు వాళ్ళు వాడుకొని నాకు నా ఛానల్లో నేను సారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ అనేది చేస్తాను, దానికి మీకు ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పేసి కామెంట్ చేశారు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను. నేనేమనుకున్నా, నాకు సారీ ప్రీప్లేటింగ్ కోసమే చేశారు కదా అని చెప్పి నేను అనుకున్నా. సో వాళ్ళు ఇన్స్టాగ్రామ్తో నాకు కాంటాక్ట్ అయ్యారు. అయితే కాంటాక్ట్ అవుతూ నాకు ఇలా ఉన్నారు, హాయ్ అండి, మీరు మోనిటైజేషన్ కోసం అడిగారు కదా అని చెప్పి నేను ఏ వీడియోకి అయితే కామెంట్ చేశానో ఆ కామెంట్ని స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టారనమాట. ఓ వాళ్ళ అనుకుని నాకు ఇంత ఫ్రాడ్ జరుగుతుందని నాకు ఐడియా రాలేదు ఫస్ట్. తర్వాత తెలిసిందనమాట. అయితే ఇలా పెట్టిన తర్వాత సరే అంతవరకు ఏం చెప్తారు ఏంటి అనేసి విందామని చెప్పి కాసేపు మాట్లాడితే వాళ్ళు అన్నారు, మీకు మోనిటైజేషన్ చేయిస్తాము, మీ ఛానల్ని మొత్తం చెక్ చేసి మోనిటైజేషన్ చేయిస్తాం, అండ్ మీరు ఫస్ట్ పేమెంట్ తీసుకునే వరకు మేము హెల్ప్ చేస్తామని చెప్పి చెప్పారనమాట. ఆహా, ఇది ఎంతవరకు నిజమో అని చెప్పి నేను చూద్దామని చెప్పి కాసేపు మాట్లాడాను. అయితే వాళ్ళు అన్నారు, మా అమౌంట్ పే చేయాలండి మోనిటైజేషన్ కోసం అనేసి అంటే, అవునా ఎంత అండి అనేసి అంటే 800 అని చెప్పారు. ఓ అవునా, నేనైతే అనుకున్నా ఇది ఎంతవరకు నమ్మాలి అనేసి అంటే, చేస్తామండి ఖచ్చితంగా అని చెప్పారు. ఓకే అని చెప్పి అనుకున్నా. నాకు ఎందుకో డౌట్ కొట్టింది, ఎందుకంటే మ్యాక్సిమం టెక్ ఛానల్స్ వాళ్ళు ఎవ్వరు మనకి కాంటాక్ట్ అవ్వరు డైరెక్ట్గా. సో అందుకు నాకు డౌట్ వచ్చి నేను మధు టెక్ ఛానల్ ఉన్నారు కదా మేడం, ఆ మేడంకి నేను కాంటాక్ట్ అయ్యాను. మేడం వీడియోస్ చెక్ చేసి ఆ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మేడంకి డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే మేడం వెంటనే రిప్లై ఇచ్చి మేడం ఇలా చేస్తున్నారని అంటే మీరు నమ్మొద్దు, అది ఫ్రాడ్ అండి, చాలా ఫ్రాడ్స్ ఇలానే జరుగుతున్నాయని చెప్పి మేడం చెప్పారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఇలానే నమ్మేస్తున్నారు. అసలు టెక్ ఛానల్స్ అంటే అసలు ఎవ్వరు రిప్లై ఇవ్వరండి. మీరు పెట్టిన కామెంట్ చూడడానికి చాలా టైం పడుతుంది, చూసినా సరే రిప్లై ఇవ్వరు. అండ్ మీరు ఇచ్చిన కామెంట్కి పెట్టిన కామెంట్కి అంత టైం కూడా ఉండదు. ఎవరైనా సరే ఇప్పుడు టెక్ ఛానల్స్ వాళ్ళు డైరెక్ట్గా మనల్ని కాంటాక్ట్ అయ్యారంటే అది ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. ఎందుకంటే వాళ్ళు కామెంట్ చూడడానికి రిప్లై ఇవ్వడానికే టైం దొరకదు, అలాంటిది డైరెక్ట్గా ఎందుకు కాంటాక్ట్ అవుతారు అని చెప్పి మేడం ఒక మాట అన్నారు. అది మాత్రం కరెక్టే కదా మేడం అని చెప్పి నేను అన్నాను. సో ఇది మేము ఎంతమందికి చెప్పినా నమ్మట్లేదు. సో మీరు ఫేస్ చేశారు కనుక మీరు ఒక వీడియో తీసి పెట్టండి అని చెప్పేసి నాకు ఒక ఐడియా అయితే ఇచ్చారు. ఓకే మేడం, నేనైతే చెప్తాను, వీడియో పోస్ట్ చేస్తాను అని చెప్పాను. సరే అని చెప్పేసి అదైతే మీరు అక్కడ వరకు స్టాప్ చేసేయండి అని చెప్పారు. ఓకే అని చెప్పి సరే మేడం అనేసి అన్నాను నేను. నెక్స్ట్ నాకైతే ఇలా జరిగిందనమాట. నెక్స్ట్ ఏమన్నారు, మోనిటైజేషన్తో పాటు వెబ్సైట్ కూడా కావాలి, క్రియేట్ చేయాలి అన్నారు. వెబ్సైట్ ఎందుకప్ప, నేను ఇన్ని వీడియోస్ చూసాను యూట్యూబ్లో, వీడియోస్ టెక్ ఛానల్స్ వాళ్ళవి. యూట్యూబ్ ఛానల్ కోసం ఎక్కడా కూడా వెబ్సైట్ అనేది యూజ్ అవుతుందని చెప్పి ఎవ్వరూ చెప్పలేదు. నాకు డౌట్ కొట్టింది అక్కడ కూడా. ఇలాగా వెబ్సైట్ కావాలి అనేసి అన్నారు. వెబ్సైట్ ఎందుకు కావాలి, అవసరం లేదు కదా అనేసి అంటే, లేదండి ఇప్పుడు కొత్త ప్రాసెస్ వచ్చింది అని చెప్పారు. ఎంత కొత్త ప్రాసెస్ వచ్చినా సరే నేను అప్పటికి మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ చెక్ చేశాను వీడియోస్ అన్ని. చూస్తే ఇలాగా ఎందులో కూడా లేదనమాట. అయితే ఇలాగా బయట అయితే 3000 అవుతుంది, మా దగ్గర అయితే 70% డిస్కౌంట్లో చేస్తాం మేము
70%కి చేస్తాము 1200కి అనేసి అన్నారు. నాకైతే ఇంకా ఫుల్ క్లారిఫై వచ్చింది ఇది ఫ్రాడ్ అని చెప్పి. అయితే వెంటనే నేను బ్లాక్ చేస్తానన్నమాట ఆ నెంబర్ని, వాళ్ళని బ్లాక్ చేసి ఇంకా నేను ఇదిగా సరైంది కాదు, ఇంకెక్కడ కామెంట్ చేయకూడదు అని చెప్పేసి అర్థమైంది. మీరు మోనిటైజేషన్ కోసం ఎట్టి పరిస్థితుల్లోనే ఇలాంటివి ఏవి కామెంట్స్ అయితే పెట్టకండి. నేనైతే ఫేస్ చేశాను, చాలా వరకు ఫేస్ చేశాను. ఈ ఈ మీరు కూడా జాగ్రత్త పడండి ఇలాంటివి మెసేజెస్ వచ్చినప్పుడు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.